తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నేను మీ కీర్తి. ఉగాది అనగానే అందరం మనం వెయిట్ చేసేది ఉగాది పంచాంగ శ్రవణం కోసం. మరి పంచాంగ శ్రవణం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎంతవరకు బాగుంటుంది, ఎంతవరకు బాగుండట్లేదు, మనం ఎలాంటి రెమెడీస్ పాటిస్తే ఈ సంవత్సరం మనకి మరింతగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందో తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోయి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయాం. తెలుగువారి సంవత్సరాది ఉగాదికి వచ్చేసాం. మరి పోయిన సంవత్సరం మనం మిస్ అయ్యింది, ఈ సంవత్సరంలో భర్తీ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? మరి ఈ సంవత్సరం విశ్వవసు అనగానే కొంచెం మంచి వైబ్రేషన్స్ అయితే ఇస్తుంది గురుగారు. క్రోధి అనగానే అది కొంచెం ఏంటోలాగా అనిపిస్తుంది. సో ఎలాంటి వైబ్రేషన్స్తో ఈ సంవత్సరాన్ని మనం మొదలు పెడుతున్నామంటారు? క్రోధినామ సంవత్సరానికి రవి ఏమన్నా కుజుడు అధిపతి అయ్యాడమ్మా. క్రోధం అంటే గొడవలు, కోపాలు, ఇవన్నీ. క్రోధం తెచ్చుకోవడం అంటాడు, క్రోధం నీకు పనికిరాదు అంటూ ఉంటాం. దానికి తోడు కుజుడు కనెక్ట్ అయ్యేసరికి అక్కడ అన్ని కోపాలు, గొడవలు. మీరు చూడండి, యూట్యూబ్ తీస్తే సంవత్సరం అంతా ఎవరెవరితోనో ఘర్షణ, గొడవలు. ఒక్క రోజు గ్యాప్ వచ్చిందంటే ఇంకో రోజు ఏదో ఒక ఘర్షణ చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి విశ్వవసునామ సంవత్సరంలో అన్ని గొడవలు అయితే ఉండవు. పాయింట్ నెంబర్ 1. మరి ఈ షష్టగ్రహ కూటమితో వస్తుంది కదా విశ్వవసునామ సంవత్సరము. మరి దీనికి ఏమిటి అంటే, షష్టగ్రహ కూటమి వల్ల పెద్ద పెద్ద రోగాలు, కరోనాలు లాంటివి వస్తున్నాయని అందరూ అంటున్నారు, కానీ అట్లాంటిది ఏమీ రాదు. జల ప్రళయాలకు కొంచెం ఛాన్స్ ఉంది, ఎందుకంటే జలరాశులు అధికంగా ఉన్నాయి కదా. అంటే ఏంటంటే ఇప్పుడు ఇంత ఎండాకాలంలో కూడా సడన్గా వర్షం పడడం. కొంచెం బుధుడు నీచబడి ఉన్నాడు కాబట్టి, ఈ విశ్వవసునామ సంవత్సరంతో బుధుడు నీచంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఏంటి, షేర్ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ రావడం, కొంచెం బార్డర్స్ దగ్గర ఈ కుజుడు కూడా నీచంలో ఉన్నందుకు కొంచెం బార్డర్స్ దగ్గర ఈ మిలిటరీ, ఈ సైనికులు కొంచెం ఇబ్బందికరమైన, సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం. అయితే ఈ విశ్వవసునామ సంవత్సరానికి రవి అధిపతి కాబట్టి గవర్నమెంట్లో కొన్ని మార్పులు, కొన్ని పదవులు, గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళలో కొన్ని మార్పులు, కొంచెం ఈ శని రాహువులు మీనరాశిలో కలుస్తున్నందుకు కొంచెం అంటే ఆధ్యాత్మికంగా కొన్ని తారాస్థాయిలో కొంతమంది ఉంటారు పీఠాధిపతులు, వాళ్ళకు కొంత ఇబ్బంది ఇస్తుంది అమ్మాయి. అది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే శని రాహువులు మీనరాశిలో కలవడం అనేది మామూలు విషయం కాదు. అది రెండు గురు రాశుల్ని అది క్యాప్చర్ చేస్తుంది. కొన్ని అయితే అసలు ఇంత అంటే కొన్ని దేశాలు ఆర్థిక మాన్యంలో పడ్డం, కానీ అయ్యో మరి ఇంత కమర్షియల్గా ఆలోచిస్తున్నాయా దేశాలు అనేటువంటిది మాత్రం మనం నివ్వరపోయేలాంటివి కొన్ని వింటాం మనం. ఎందుకంటే బుధుడు నీచ కదా, అందుకని. కాకపోతే క్రోధినామ సంవత్సరంలో వచ్చిన ఘర్షణలు ఈ సంవత్సరం రావు. ఎందుకంటే కుజుడు కాదు, రవి. రవి అంటే ఏంటి, కొన్ని స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ పాటించడం కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఆ రవి మీద కేతు వస్తున్నాడు కాబట్టి ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమైన సంవత్సరంన్నర లోపల ఒక పెద్ద స్థాయిలో ఉండేటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ మార్పు జరుగుతుంది. ఇది సో చేంజెస్ ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎవరైనా మార్పు. సో ఇది ఇన్ జనరల్ గా మనం తెలుసుకున్నాం. ఇంకొకటి కూడా ఏంటంటే భూతత్వ రాశుల్లో కేతు ఉన్నాడమ్మా ఇంతకాలం. ఈ భూతత్వ రాశిలో కేతు ఎప్పుడైతే జరిగాడో భూమికి సంబంధించిన వాటిల్లో కొంత రేట్లు ఆగిపోయినవి, కొంత మూమెంట్ కదులుతుంది. సో రియల్ ఎస్టేట్ పరంగా కూడా బాగానే ఉండబోతుంది జూన్ నుంచి. సో ఇది ఇన్ జనరల్ గా తెలుసుకున్నాం కదా గురుగారు. ఇప్పుడు ద్వాదశ రాశుల్లో భాగంగా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఆదాయం పరంగా కానివ్వండి, వ్యయం పరంగా కానివ్వండి, అలాగే రాజపూజ్యం అవమానం కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. గురుగారు, శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందండి? ఆదాయం విషయంలో కానీ, వ్యయం విషయంలో కానీ, అవమానం, రాజపూజ్యం. విశ్వవసునామ సంవత్సరంలో కన్యా రాశి వారికి 14-2-6-6 అంటే 14 ఆదాయము, 2 వ్యయము, అవమానం, రాజపూజ్యం మాత్రం 6-6గా చూపిస్తుంది మీరే పంచాంగం తీసుకున్నా కూడా. అయితే ఇక్కడ రాజపూజ్యం 6 వస్తే ఓకే, కానీ అవమానం 6 వస్తే ఒప్పుకోరు. అంటే అబ్బా నన్ను అవమానించే వాళ్ళు పెరుగుతున్నారంటే ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి ఈ కన్యా రాశి వారికి అవమానం తగ్గాలి అంటే మనకి కుజుడి దగ్గర దీపారాధన చేయడము, దగ్గరలో ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయం కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ ఉన్నట్లయితే, వెళ్తున్నట్లయితే దాని ప్రభావం తగ్గుతుంది. అసలు దేని వల్ల మనం అవమానానికి గురవ్వాల్సిన పరిస్థితులు వస్తాయి గురు? గొడవ వల్ల, ఎక్కువగా గొడవ వల్ల వస్తుంది. అంటే ఆఫీస్లో సిబ్లింగ్స్ తోనో, లేకపోతే ఏదైనా వ్యాపారంలో వచ్చే పార్ట్నర్స్ తో వచ్చే గొడవ వల్ల ఇట్లాంటివి ఎక్కువగా ఉంటుంటాయి. చెప్పాలంటే అదొకటి.
అయితే ఇక మిగతా అంశాలు కనుక చూసుకుంటే వీళ్ళకి లగ్నంలో ఇంతకాలం నుంచి కేతు నడుస్తున్నాడు. విశ్వవసు నామ సంవత్సరంలో కూడా ఉంటాడు, కానీ 3 నెలల తర్వాత లగ్నంలో ఉండే కేతు 12లోకి మారిపోతాడు. మారడం వల్ల ఇంతకాలం నుంచి వీళ్ళకి ఏదైతే కొంచెం డిప్రెషన్గా ఉండేటువంటిది ఏదైతే ఉందో దాని ప్రభావం తగ్గుతుంది. అంటే తెలియని ఒక డిప్రెషన్, వైరాగ్యం ఉంటుంది చూసారా, అవి వైరాగ్యం ఖచ్చితంగా తగ్గుతుంది. సో మెయిన్గా ఎఫెక్ట్ చేసే ఇవేంటి గురుగారు వీళ్ళకి గ్రహాలు? వీళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ చేసేటువంటి గ్రహాలు అంటే ఒక్కొక్క గ్రహం మారుతున్న బట్టి ఉంటుందమ్మా. ఇప్పుడు మేజర్గా మనకి ఏంటంటే ఏదైనా కొత్త సంవత్సర ఫలితాల్లో 4 మేజర్ ప్లానెట్స్ తీసుకుంటారు ఎవరైనా. శని కర్మకారకుడైన శని, జీవకారకుడైన గురువు, కాలానికి మోక్షానికి కారకులైన ఛాయాగ్రహాలైన రాహుకేతువులు. మిగతావన్నీ నెలకి మారిపోతూ ఉంటాయి, రవి కానీ ఇవి కానీ. అయితే కేతువు ఎప్పుడైతే మీకు 12లోకి మారిపోతున్నాడు, ఇక్కడ రిలీఫ్ ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ రిలీఫ్ ఆ డిప్రెషను ఇవి తగ్గుతుంది, స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేటువంటిది తగ్గుతుంది, పూర్తిగా తగ్గిపోతుంది. ఇక రెండవది ఏంటంటే 12లోకి మరి కేతు వెళ్తున్నాడుగా, 12లోకి వెళ్తున్నందుకు ఏంటంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ పర్టికులర్గా ఈ హాస్పిటల్స్ మీద, మెడికల్ రిలేటెడ్ వాటి మీద, ఎందుకంటే రవి సైన్ కదమ్మా, సో ఇటువంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసుకొని చేయాలి. కొంతమంది డాక్టర్స్ ఉంటారు, సొంతంగా ఏదైనా బిల్డింగ్ కడుతుంటారు, ఇది హాస్పిటల్స్ లాగా. అలాంటివి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కట్టేటప్పుడు మనం ఎంత కడుతున్నాము, ఓవర్గా ఏమైనా ఎక్కువ మిషనరీస్ తెప్పిస్తున్నాము. ఒక్కోసారి చాలామంది నేను చూస్తుంటా, డాక్టర్సే వాళ్ళు ఏదో 2-3 హాస్పిటల్స్ కట్టామండి, మాకు ఓవర్ ఎక్కువ అయిపోయింది, ఆ లోన్స్ కట్టలేకపోతున్నాము, అనుకున్నంత రిటర్న్ రావట్లేదు అంటుంటారు. కాబట్టి మెడికల్ రిలేటెడ్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి, ఇది మెయిన్గా చూసుకోవాలి. ఇక అలాగే వీళ్ళకి 6లో ఉండేసి 7లోకి వెళ్ళిపోతున్నాడు. 7లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి అవకాశాలు వస్తాయి. వివాహం విషయంలో కొన్ని ఘర్షణలు కూడా జరుగుతాయి. అదేవిధంగా రాహుతో కలుస్తున్న సరే ఏంటంటే విదేశీ సంబంధాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి మొదటి 3 నెలలు కూడా. దాని తర్వాత అంత ప్రభావం ఉండదు విదేశీ సంబంధాలు. ఫస్ట్ 3 నెలలు కనుక మీరు వివాహం కోసం ప్రయత్నం చేసేటట్టయితే విదేశీ సంబంధాలు, కొంచెం డిఫరెంట్ క్యాస్ట్లో వివాహం అవ్వడం, ఎందుకంటే శని రాహుల కలయిక కదా, ఇటువంటి ఫలితాలు ఇస్తుంది. అలాగే ఈ దశమంలో గురువు మారుతున్నాడు. ఇన్ని రోజులు 9లో ఉన్న గురువు దశమంలోకి వెళ్ళిపోతున్నాడు. చాలా మంది ఏమనుకుంటారు 9, 5లో ఉంటేనే లగ్నాన్ని చూస్తాడు కదా, మరి పక్కకు వెళ్ళిపోతే గురుబలం తగ్గింది అనుకుంటారు. మీకు లగ్నం మీద గురుబలం తగ్గింది కానీ ధనభావం మీద గురుబలం పెరుగుతుంది. ఎప్పుడు అంటే ఏంటి, ఫైనాన్షియల్ హౌస్ని చూస్తున్నాడు గురువు. ఎప్పుడైతే చూస్తున్నాడో అక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు. మీకు మాత్రమే కాకుండా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ అవకాశాలు రావడం. ఈ కన్యాలగ్నం వారి యొక్క జీవిత భాగస్వామి ఏదైనా కొత్త కోర్సెస్ చేయడము, కొత్త సబ్జెక్ట్స్. ఇప్పుడు చూడండి, కొంతమంది గృహిణీలుగా ఉండి తర్వాత లేదు నేను ఈ కోర్స్ చేసి మళ్ళీ నేను జాబ్ సంపాదించుకుంటా అంటారు. అలాంటి వాళ్ళకి ఇది సరైనటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చు మనం. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సంతానం విషయంలో రెండవ సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి అయితే ఉంటుంది. కానీ 1-2-3 నెలలు కొంచెం IVFలు, IUIలు చేయించుకునేవారు కొంచెం చూసుకొని చేసుకోవాలి. కొంచెం 3వ అధిపతి నీచ కాబట్టి మొదటి 3 నెలలు కొంచెం ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు కొంచెం ఈ జాతకుల యొక్క సిబ్లింగ్స్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం జల ప్రదేశాలు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సిబ్లింగ్ కారకుడికి జలగండం చూపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే 3-8 అధిపతి కుజుడు నీచంలో ఉంటున్నాడుగా, జలరాశిలో నీచపడుతున్నాడు. అందుకని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాపారస్తులు కూడా మొదటి 3 నెలలు కొంత జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే లాభస్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఇవి చేసుకుంటుంటే సరిపోతుంది. ఏప్రిల్, మే, జూన్ వరకు ఆల్మోస్ట్. వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది వీరికి. సో ఈ రెమెడీస్ ఫాలో చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎడ్యుకేషన్ పరంగా లైక్ కోర్ట్ కేసులు కానివ్వండి, లేకపోతే పొలిటికల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళకి కానీ ఎలా ఉంటుంది గురుగారు? ఒకటేంటంటే అమ్మ, పొలిటికల్ వాళ్ళకి బాగానే ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎడ్యుకేషన్ పరంగా కొత్త కోర్సెస్ చేస్తారు వీళ్ళు, కొత్త కోర్సెస్ చేయడము, ప్రాపర్టీస్ ఏదైనా కొనుగోలు చేయడం. ఎందుకంటే చతుర్థాధిపతి దశమంలో ఉన్నాడు, మరొక కేంద్రంలోకి వెళ్ళాడు. ఎప్పుడైనా ఒక 4th లార్డ్ కనుక దశమంలో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రాపర్టీస్ కొనుక్కుంటారు, ఎందుకంటే తన స్థానాన్ని తను చూసుకుంటున్నాడు. 4th లార్డ్ 4000 ఆస్పెక్ట్ చేస్తున్నాడు, అప్పుడు ఏమవుతుంది, ప్రాపర్టీ వచ్చి తీరుతుంది అక్కడ. అదిగాక గురువుకి ఆస్పెక్ట్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో తన ఓన్ హౌస్ని తను ఎప్పుడైతే ఆస్పెక్ట్ చేసుకుంటున్నాడో కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడము, కొత్త విద్యలు నేర్చుకోవడము, ఆధ్యాత్మికమైన విద్యలు నేర్చుకోవడం, ఇట్లాంటివి కూడా కలుగుతాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే కన్యా రాశి వారికి ఎందులో ఏ రకంగా చూసుకున్నా కొంచెం బాగానే ఉంది. ఒకవేళ అటు ఇటుగా ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మీరు చెప్పిన రెమెడీస్ ఫాలో అయితే సరిపోతుంది.
చాలా సంతోషం గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.